రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఈనాడు భారతీయ భాషలలో ముఖ్యంగా తెలుగులో విశ్వేశ్వర కవి, చిత్రకవి పెద్దన్న, తిమ్మన వంటి కవులేగాక వేదాంతులలో వటమూలుడు, నామయోగి, సిద్ధప్ప వరకవి, రాజయోగి, పరమానంద తీర్థులు మొదలైన వారు వేదాంతంలోనూ, ఇటు రసవంతమైన కవితలను వెలయించటంలోనూ వెల్లడించిన భావాలు చాలా అపూర్వమైనవి అంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రశంసలు పొందిన వారిలో ఆయన కూడా ఉన్నారు. ఆయనే వరకవి సిద్ధప్పగా ప్రసిద్ధిగాంచిన అనంతవరం సిద్ధప్ప కవి గారు. సిద్ధప్ప కవి గారు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట తాలూకా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి అనే చిన్న గ్రామంలో శ్రీమతి అనంతవరం లక్ష్మమ్మ, శ్రీ పెదరాజయ్య పుణ్య దంపతులకు 1903 సంవత్సరం జూలై 9వ తేదీని జన్మించారు. నైజాం కాలంలో ఉర్దూ మీడియంలో సాత్వి జమాత్ అంటే 7వ తరగతి వరకు చదువుకున్నారు. వీరు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించి రామాయణాన్ని, ఇతిహాసాలను అపోసన పట్టారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. తన కులవృత్తి అయిన కొమ్మరి వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు. వాస్తుశాస్త్రము, నాడీ లక్షణము, జలస్తంభన లాంటి విద్యలను సాధించారు. యోగ విద్యను అభ్యసించారు. పలు ఆసనాలను వేసేవారు. శనిగరం చెరువులో 1 సంవత్సరం పాటు జలస్తంభన చేశారు. ఆయుర్వేద మందులు కూడా తయారు చేసి రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. జ్యోతిష్యంతో పరిచయం ఉండటం వలన పలు శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయించేవారు. సామాన్య ప్రజల్లో ఉండే మానసిక ఆందోళనలను తొలగించడానికి 4 మంచి మాటలు చెప్పి ప్రజలకు సాంత్వన కలిగించేవారు. నైజాం ప్రభుత్వంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా చింతకుంట, యలగందుల, చెన్నూరు, ధర్మపురి వంటి గ్రామాల్లో సుమారు 25 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరు స్వాతంత్రోద్యమాన్ని, గాంధేయ సిద్ధాంతాలను బలపరుస్తూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. వరకవి సిద్ధప్ప తన 15 సంవత్సరాల వయసులో జ్ఞానబోధిని పేరుతో 4 భాగాలు శేషపద్యాలు రచించడం విశేషం. జ్ఞానబోధిని మొదటి భాగం 1918లో వెలువడింది. వీరు సుమారు 20కి పైగా గ్రంథాలు రచించారు. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని, జీవనరేంద్ర నాటకం, గాంధీ మహాత్మ యక్షగానం, కాకి హంసోపాఖ్యానం, శ్రీ ప్రసిద్ధ బోధిని, శివస్థుతి 2 భాగాలు, శ్రీ భక్తాంజనేయ, శ్రీరామ భజనావళి, ఆత్మ ప్రపంచ విలక్షణం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ విష్ణుస్థుతి, శ్రీ భారతీ నక్షత్రమాల, బాలభక్త శిక్ష, ఆర్యకుల సుబోధిని అది 2 భాగాలు, జ్యోతిష్య ఫల ప్రబోధిని, శ్రీ మత్తడి పోచమ్మ స్తవము, కలియుగ వర్తమాన కందార్థములు, రాజరాజేశ్వర నక్షత్రమాల మొదలైనవి వీటిలో కొన్ని. వేమన పద్యాలకు ఉన్నట్లుగానే సిద్ధప్ప రాసిన పద్యాలకు కూడా ప్రత్యేక మొకటం ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. వినుడి మాయప్ప సిద్ధప్ప భీతుడప్ప, కనుడి కరమప్ప కనుకుప్ప కనకమొప్ప అనే మొగటంతో వారి పద్యాలు, వేమన పద్యాలు ధీటుగా రచయితలను, ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆయనని తెలంగాణ వేమన అని పిలిచేవారు. అప్పటి గోల్కొండ సంస్థానం వారు ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేసి పాలకుల నిరంకుశత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు దివ్యాంగుడైనప్పటికీ గుర్రంపై తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసేవారు సిద్ధప్ప కవి గారు. తెలంగాణ తొలి సమాజ కవిగా, తత్వకవిగా, గోల్కొండ కవిగా ప్రసిద్ధిగాంచిన ఆయన రజాకారుల, పెత్తందారుల కమంద హస్తాల నుంచి ప్రజలను రక్షించే విధంగా తన సాహిత్యంతో ప్రజలకు జ్ఞానోపదేశం చేశారు. హేతువాద, అభ్యుదయ భావాలతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించడంతో పాటు ఆసుకవిత్వంతో ఆకట్టుకున్నారు. కుల, వర్గ, మత విభేదాలను వ్యతిరేకించారు. ఏ కుటుంబమని నన్ను ఎరుగుతో అడిగేరు, నా కులంబును చెప్ప నాకు సిగ్గు, తండ్రి బొందిలివాడు, తల్లి దాసరి వనిత, మా తాత మాలోడు మరియు విరుడి, మా అత్త మాదిగది, మామ ఎరుకలవాడు, మా బావ బలిజోడు మానవతుడు, కాపువారి పడచు కాంత దొమ్మరి వేశ్య భార్య గావలే నాకు ప్రాణకాంత అంటూ కుల వివక్షపై తన పద్యాలతో ప్రజలను చైతన్యం చేశారు. ఇలా చెబుతూనే సిద్ధప్ప గారు మిథ్యాడంబరాలను, మత కర్మకాండాలను నిరసించారు. జంధ్యం పుట్టుకతో రాలేదని, అది ఉన్నవారే శివపూజకు అర్హులని అనుకోవడం తప్పని అన్నారు.
నామాలు లేకుండా హరిభక్తి చేయవచ్చు. గురు దర్శనం కోసం గడ్డం అవసరం లేదు. గ్రంథాలు చదివి అంత మాత్రాన జ్ఞానం పట్టుబడదు అని ఆయన చాలా స్పష్టంగా అంటారు. మూఢ విశ్వాసాలను బలంగా ఖండిస్తారు. శిలాప్రతిమకు పూజ శ్రీకరంబుగ చేసి వడి ప్రదక్షిణ చేయు పడతులకును నల్లసరపు గుండు నడుగ సంతానమిచ్చున ఈ వెర్రి ఇంతులకును అంటారు సిద్ధప్ప గారు. పంది ఏ ప్రతిమలను ప్రార్థించి ఒకసారి 10 కోన్లను ప్రసవిస్తుంది అని అడుగుతారు. రాతిగుండు సర్వేశ్వరుడైతే నిస్సంతులకు సంతానం ఎందుకునివ్వడం లేదు అని ప్రశ్నిస్తారు. స్త్రీలకు తాయెత్తులు కట్టి సంసారం కలిగిస్తాననేవాడు తాను పుట్టకముందు తన తల్లికి ఎవడు యంత్రం కట్టాడో తెలుసుకోమంటాడు. బూటకలు తమ పొట్ట నింపుకోవడానికి స్త్రీలను అనాదిగా భ్రమ పెడుతున్నారని సిద్ధప్ప గారు అటువంటి ఆచారాలను ఖండిస్తారు. సిద్ధప్ప గారిలో హేతువాద లక్షణాలు బాగా కనిపిస్తాయి. బాధ్యల్ని వదిలి భక్తి యోగులమనే వారు తమ జన్మ ఎట్లు ఏర్పడ్డో తెలియరు అనే సిద్ధప్ప గారు భార్యాబిడ్డల్ని పోషించలేక సన్యాసులై తిరిగే వారిని నిందిస్తారు. దాంపత్య జీవనం చేసేవారి పట్ల మర్యాద కూడా వ్యక్తం చేశారు. సంసారం పట్టించుకోక వేశ్యల వెంట తిరిగే వారిని కూడా ఆయన నిందిస్తారు. ప్రజల మధ్య జీవిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలను సంస్కరించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ మరో వంక ఆధ్యాత్మికత, దేశభక్తి, మత కుల నిరసనము చేసి మార్గదర్శకంగా నిలబడిన వరకవి సిద్ధప్ప గారు 1984 సంవత్సరం మార్చి 23వ తేదీన కీర్తిశేషులయ్యారు. ఇప్పటికి కూడా వారి స్వగ్రామమైన గుండారెడ్డిపల్లెలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాజయోగి సిద్ధప్ప కవి జన్మదిన వేడుకలను ఆయన భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వరకవి సిద్ధప్ప గారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసాల ద్వారా విషయ సేకరణకు తోడ్పడిన శ్రీ చీకోలు సుందరయ్య గారికి, సంగం పరమేశ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.